కంటోన్మెంట్లో ధోబీఘాట్ గ్రౌండ్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 23.5 కోట్ల రూపాయలు కేటాయించిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్మాణానికి సంబంధించిన ఎంఓయూ జరిగిందని చెప్పారు. కంటోన్మెంట్ బోర్డు చరిత్రలో ఇది గొప్ప సందర్భమన్నారు. ముఖ్యమంత్రి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ సమన్వయంతో ఇది సాధ్యమైందని వారికి ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు ఆఫీసులో జరిగిన సాధారణ బోర్డు మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోర్డు పరిధిలో పలు సమస్యలపై సీఈఓతో చర్చించారు. ఈరోజు బోర్డు మీటింగ్లో అనేక అంశాలు చర్చలో వచ్చింది. అందులో భాగంగా రొటీన్గా కాకుండా ఈరోజు డిఫరెంట్గా కంటోన్మెంట్లో ఉన్న క్రీడాకారులందరికీ మేలయ్యే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ప్రయత్నించను అని చెప్పుకున్నా కూడా మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు, స్పోర్ట్స్ స్టేడియంలు లేవు, క్రీడాకారులకు కావాల్సిన వసతులు లేక చాలామంది క్రీడాకారులు గొప్ప స్థానానికి వెళ్ళాలనుకున్నా కూడా సరైన వసతులు లేకుండా కాలేకపోయారు. ఈరోజు వాళ్ళందరికీ శుభదినం. ఎవరెవరైతే క్రీడాకారులు ఉన్నత స్థాయికి రాణించాలనుకుంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 23.5 కోట్ల రూపాయలు కంటోన్మెంట్లో ఉన్న ధోబీఘాట్ గ్రౌండ్కి కేటాయించడం జరిగింది. గతంలో కూడా రెజల్యూషన్ పాస్ అయినా కూడా ఎంఓయూ కాలేదు. అనేక సార్లు వీళ్ళది కండిషన్, స్టేట్ గవర్నమెంట్ కండిషన్ తోటి అదంతా పెండింగ్ ఉండే. ఈరోజు చాలా శుభదినం. ఆ పెండింగ్స్ అంతా దూరమై ఈరోజు ఎంఓయూ మన బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ అయ్యి 8 సింథటిక్ లైన్లు ట్రాక్ చేసిరు. అది కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేస్తున్నందుకు